హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాపిల్ క్రియేటివిటీ లాగ్స్. మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తుంటే మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉండాలని అనుదినం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిసారి మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా వీడియోస్ని చూసి వెళ్ళిపోవద్దు. మీరు మా వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ కేక్ ఎమ్మి టేస్ట్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేనైతే ఇక్కడ ఏం తీసుకున్నానో మీకు తెలుసండి? మా బాబుకి బాలామృతం వస్తుంది. ఆ ప్యాకెట్స్ అలాగే ఉండిపోయినాయి. ఏం చేయాలో తెలియక కేక్ తయారు చేద్దామని వాటిని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకొని జల్లించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, 3 కోడిగుడ్లు, కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. నాకైతే ఫస్ట్ టైం ఈ బాలామృతంతో కేక్ తయారు చేస్తున్నా. ఇది ఎలా వచ్చిందో ఏంటనేది అయితే మీకు చెప్తాను. చాలాసార్లు అయితే నేనైతే కేక్ తయారు చేశాను, మైదా పిండితో తయారు చేశాను. కానీ ఫస్ట్ టైం కొంచెం హెల్తీగా ఉంటుందని ఈ బాలామృతంతోనే అయితే తయారు చేస్తున్నా. ఎందుకంటే ఇది గోధుమ పిండి మాత్రమే, దానిలో కొంచెం పచ్చి శనగ పిండి కూడా ఉంటుంది. అది పిల్లలకి హెల్దీ అని ఇస్తున్నారు. మనం దాన్ని వేస్ట్గా ఎందుకు పాడు చేసుకోవాలి? అందుకే ఈ విధంగా కేక్ తయారు చేస్తున్నాను. దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అదేవిధంగా ఆయిల్, ఎగ్స్ వేసి చక్కగా నేను మిక్స్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వెనీలా ఎసెన్స్ కూడా ఇక్కడ ఒక మూత అయితే నేను వేసేస్తున్నాను. చూడండి, విస్కర్తో తిప్పొచ్చు, కానీ చాలా టైము అక్కడ పడుతుంది కాబట్టి నేనైతే మిక్సీలో అయితే వేస్తున్నాను. పని చాలా సులువుగా అయిపోతుందని. ఎందుకంటే బాబు లేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. అదేవిధంగా పాప స్కూల్ నుంచి వచ్చిన ఇబ్బంది అవుతుంది. ఏ పని చేసినా వాళ్ళిద్దరు డిస్టర్బ్ చేయకోకుండా ఉండాలంటే నేను ఏ పని అయినా చక్కగా చేసుకోవాలి. కనుకనే ఈ విధంగా నేను మిక్సీలో అయితే చక్కగా దీన్ని మిక్సీ పెట్టేసుకున్నాను. చూడండి ఎంతగా. ఈ విధంగా ఈ పాళ్ళలో వస్తే కేక్ మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. దానికైతే బటర్ పేపర్ అయితే నా దగ్గర అయితే లేదు. వైట్ నోట్స్ నుంచి ఒక పేపర్ అయితే తీసుకొని ఆయిల్ వేసి దానికి చక్కగా అప్లై చేసేసుకుంటున్నాను. కింద అడుగంటకోకుండా దాన్నంతా చక్కగా అప్లై చేసేసుకొని ఇప్పుడు నేను ఈ కేక్ బ్యాటర్ దాంట్లోనే అయితే వేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కాస్తంత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాము, గ్రోతింగ్ అయితే బాగానే ఉంది. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ విధంగా పౌడర్ చుట్టూ వేసుకుంటే ఆ కేక్ అంటకోకుండా చక్కగా మనకి కేక్ వేసినప్పుడు బయటికి ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే ఈ బ్యాటర్ని అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. చక్కగా ఈ కలర్ చూసారా ఎలా ఉందో? బాలామృతం కలరు కొంచెం డార్క్ చాక్లెట్ కలర్లో లైట్గా ఉంది. ఇది కుక్ అయ్యేటప్పుడు కూడా ఏ కలర్కి వస్తుందో చూడాలి. కానీ స్మెల్ మాత్రం చాలా బాగుందండి. బాలామృతం స్మెల్ తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో. ఒక చూసుంటే కామెంట్ చేయండి. తర్వాత దీంట్లోకి అయితే మా పాపకి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. దాంతోనే నేనైతే ఇలా వేస్తున్నాను. ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం. ఒకళ్ళ ఎడల ఒకళ్ళు మనం ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఎవరైనా మనల్ని ప్రేమించకపోయినా వాళ్ళని మనం ప్రేమించాలి. వాళ్ళు మన ఎడల ఏమన్నా దేశ స్వభావం కలిగి ఉన్నా కూడా వాళ్ళని మనం ప్రేమించాలి. కోపంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అయితే మనకి ఎదురైతాయి. కానీ వాటన్నిటినీ కూడా ఒక్కసారి కూర్చుని ఆలోచించుకొని ఏది తప్పో ఏది మంచో మనం ఆలోచించుకొని, ఒకవేళ మన నుంచి ఏదైనా తప్పు జరిగితే దాని నిమిత్తం మనం క్షమాపణ కలిగి ఉండాలి. అదేవిధంగా వినయ మనసు కలిగి మనం ఉండాలి. కీడుకి ప్రతి కీడు ఎవరికి కూడా మనం చేయకూడదు. మంచి మార్గంలోనే మనం నడవాలి. మంచి మాటలే మనం పలకాలి.
చెడ్డదానిని మన నోటి నుంచి ఎప్పుడు కూడా పలకకూడదు. ఎందుకంటే దేవుని మాట చెప్తుంది, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవన్నమాట. కనుక మనం నీతి కలిగి ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఈ విధంగా అయితే నేనైతే అన్నీ కూడా పప్పులను గార్నిష్ చేసుకున్నాను. ముందుగానే ప్రీహీట్ చేసుకోవడానికి కుక్కర్లో అయితే నేనైతే కొంచెం ఇసుకను వేసుకుని వేడి చేసుకున్నాను. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దానిపైన అయితే ఉంచాను. చూడండి, ఇలా ఉంచటం వల్ల త్వరగా అది ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ పెడితే అది చక్కగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 50 మినిట్స్ తర్వాత కొంచెం ఆ విధంగా కేక్ అయితే ఉంది. తర్వాత 30 మినిట్స్ తర్వాత చూడండి, కేకు చక్కగా అయితే బేక్ అయితే అయింది. కాకపోతే ఇప్పుడే తీయకూడదండి, ఎందుకంటే కొంచెం కలరు వస్తుందని నేను దాన్ని అలాగే ఉంచేసాను దానిలోనే. చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో. ఇది కూడా కొంచెం కూల్ అయిన తర్వాతే తీయాలి. మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చింది. తను కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది. ఆహా, కేకా కేకా అన్నట్టుగా. చూడండి తన మాటల్లోనే. Tina? మనం నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ కేక్ చేసింది. ఏంటంటే చెప్తాను, కట్ చేస్తాను. బాబాయ్ హలో చూపుచ్చు ఆగాగు. చూపు ఇది పడేసిన మమ్మీ. టేస్ట్ అయితే సూపర్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.